నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. తిరుత్తణి తమిళనాడులో గల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువైన దైవం సుబ్రహ్మణ్య స్వామి. కొండపై ఉన్న ఈ ఆలయం చాలా ప్రాచీనమైంది. ఈ దివ్యక్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వల్లీ దేవసేన అమ్మవార్ల సహితంగా కొలువై భక్తకోటిని అనుగ్రహిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో 6 ప్రసిద్ధమైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాల్లో తిరుత్తణి ఒకటి. అత్యంత మహిమాన్వితమైన ఈ తిరుత్తణి క్షేత్ర ప్రాశస్త్యం అపూర్వమైంది, అద్వితీయమైంది. నేటి తీర్థయాత్రలో తిరుత్తణి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్ర వైభవ ప్రాభవాలను నేత్రోత్సవంగా చూసి తరిద్దాం రండి. సుబ్రహ్మణ్య మంత్రం నా గీతం, సుబ్రహ్మణ్య యంత్రం నా హృదయం. సుబ్రహ్మణ్య మంత్రం నా గీతం, సుబ్రహ్మణ్య యంత్రం నా హృదయం. సుబ్రహ్మణ్య కవచం నా దేహం, సుబ్రహ్మణ్య కవచం నా దేహం. సుబ్రహ్మణ్యుడొక్కడే నా దైవం. హర హర సుబ్రహ్మణ్యం, శివ శివ సుబ్రహ్మణ్యం. హర హర సుబ్రహ్మణ్యం, శివ శివ సుబ్రహ్మణ్యం. హర 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 సుబ్రహ్మణ్యం, శివ 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 సుబ్రహ్మణ్యం. హర 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 సుబ్రహ్మణ్యం, శివ 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 సుబ్రహ్మణ్యం. షణ్ముఖుని స్వరూపం జ్యోతిర్మయమంటారు పండితులు. పరమశివుని త్రికూటి నుండి వెలువడిన అగ్ని కీలలనే 6 ముఖాలతో షణ్ముఖుడు ఆవిర్భవించాడు. ఆ జ్యోతి స్వరూపుడు మానవాళి అజ్ఞానంధకారాన్ని పారద్రోలి మనుషుల మనసుల్లో జ్ఞానజ్యోతుల్ని వెలిగిస్తాడు. సూరపద్ముని ఆవరించిన మాయను తొలగించి మోక్ష మార్గాన్ని చూపించినందుకే స్వామిని సుబ్రహ్మణ్య స్వామి అని కొలుస్తారు. సు అంటే మంచి, బ్రహ్మణ్యం అంటే వికాసం అని అర్థం. అందుకే బ్రహ్మజ్ఞానాన్నే సుబ్రహ్మణ్య తత్వం అని కూడా అంటారు. అంతటి విశిష్టమైన సుబ్రహ్మణ్య స్వామి కొలువైన తిరుత్తణి దివ్యక్షేత్రాన్ని దర్శించి తరిద్దాం రండి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి 6 ప్రఖ్యాత క్షేత్రాలలో 6వది తిరుత్తణి క్షేత్రం. ఈ క్షేత్రం తమిళనాడులోని తిరువళ్ళూరు జిల్లాలో అరక్కోణం సమీపంలో 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రం తిరుపతికి కూడా కేవలం 68 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. తిరుత్తణిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఎంతో ప్రాచీనమైనది. దాదాపు 1600 సంవత్సరాలకు పూర్వమే పల్లవ, చోళరాజులు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లుగా, స్వామివారిని సేవించినట్లుగా అక్కడ దొరికిన శాసనాల ద్వారా తెలుస్తోంది. ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలైన ఆరుపడై వీడులో మకుటాయమానమైన క్షేత్రం తిరుత్తణి. ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధిస్తే మనశ్శాంతి, సుఖశాంతులు చేకూరుతాయని ప్రసిద్ధి. సుబ్రహ్మణ్య స్వామి వారు అసుర సంహారం చేసిన తరువాత ఇక్కడే మొట్టమొదట పూర్తి ప్రశాంతత పొందారు. ఇక్కడ స్వామివారిని తనికేశన్గా కొలుస్తారు. ఈ క్షేత్రంలో ఏ భక్తులైతే ఏకాగ్ర చిత్తం, దృఢ విశ్వాసంతో స్వామిని ప్రార్థిస్తారో వారికి క్షణకాలంలోనే కోరికలు తీరుతాయి అని ప్రతీతి. అందువలననే స్వామివారు కొలువున్న కొండని తమిళంలో తణికాచలం అంటారు. అంటే క్షణికాచలం అని అర్థం.
తిరుత్తణి క్షేత్రం స్థలపురాణం ప్రకారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవతలు మునులను బాధిస్తున్న శూరపద్మునితో యుద్ధం చేశాడట. వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి బోయకుల రాజులతో జరిగిన చిన్న యుద్ధం ముగిసిన అనంతరం శాంతించి ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువయ్యాడని తెలుస్తోంది. స్వామి ఇక్కడ శాంతించి కొలువయ్యాడు కాబట్టి ఈ క్షేత్రానికి తణిగై లేదా శాంతిపురి అని పేరొచ్చింది. అలాగే తణిగ అంటే ద్రవిడ భాషలో క్షమించడం లేదా ఓదార్చడం అని అర్థం. ఇక్కడ స్వామి భక్తుల తప్పొప్పులను పాపాలను మన్నించి కటాక్షిస్తాడు కనుక ఈ క్షేత్రానికి తిరుత్తణి అని పేరు వచ్చిందని స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. తిరుత్తణి దివ్యక్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లీ దేవసేన సమేతంగా కొలువై ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ మురుగ పెరుమాళ్లుగా పూజలందుకుంటున్నారు. ఈ ఆలయం ఉన్న కొండ ఎక్కాలంటే 365 మెట్లు ఉంటాయి. ఇవి సంవత్సరంలో ప్రతిరోజుకు సంకేతం. ముందుగా స్వామివారి దగ్గరికి వెళ్లేటప్పుడు కొండ కింది భాగంలో కుమారతీర్థం ఉంటుంది. దీనినే శరవణ తటాకం అంటారు. భక్తులు ఇక్కడ పుణ్యస్నానాలు కావించుకొని కొండపైకి చేరుకుంటారు. సద్గుణముల సన్నుతి వీర విక్రమ సమరమూర్తికి విజయ శంఖం సన్నుతి వేద సంస్కృతి రక్షకునకు వేద భారతి సన్నుతి అఖిల జగముల సన్నుతి. వేల్ అనే ఆయుధంతోనే శూరపద్ముడనే అసురుడిని దుష్ట పరివారాన్ని సంహరించాడు. వేల్ జ్ఞానశక్తికి ప్రతీకగా భావిస్తారు. స్వామి తన వేలాయుధముతో మనలోని అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానదీపికలను వెలిగిస్తాడని ప్రతీతి. స్వామివారుకున్న ప్రతి నామంలోనూ ఎంతో గూఢార్థం ఉంటుంది. శాస్త్రాల రీత్యా చూస్తే హరిహరుల తత్వమే సుబ్రహ్మణ్యేశ్వరుల వారి తత్వం అంటారు. వైదిక కర్మలలో హోమం ప్రధానమైంది. శ్రీ సుబ్రహ్మణ్యుడు దేవతలందరిలో అగ్నిస్వరూపుడుగా భాసిల్లుతాడు. బయట అగ్నిస్వరూపుడిగా వ్యక్తమైతే ఆత్మస్వరూపాన గుహుడుగా కొలువుదీరుతాడు. అందుకే స్వామికి అగ్నిభుహు అనే పేరుంది. అంతటి విశిష్టమైన తిరుత్తణి క్షేత్రస్థల పురాణ చారిత్రక విశేషాలను చూద్దాం ఇప్పుడు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు వెలసిన కొండకు రెండు వైపులా పర్వత శ్రేణులు వ్యాపించి ఉంటాయి. ఉత్తరాన గల పర్వతం కొంచెం తెల్లగా ఉండటం వల్ల దీనిని బియ్యపు కొండ అని, దక్షిణ వైపు గల కొండ కొంచెం నల్లగా ఉండడం వల్ల దానిని గానుగపిండి కొండ అని పిలుస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతలు మునుల బాధలు పోగొట్టడానికి శూరపద్మునితో యుద్ధం చేసిన అనంతరం శ్రీవల్లీదేవిని వివాహం చేసుకోవడానికి బోయరాజులతో చిన్న యుద్ధం చేసి ముగిసిన అనంతరం శాంతించి ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువయ్యాడని స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం అతి పురాతనమైనది. 1600 సంవత్సరాలకు పూర్వమే ఈ ఆలయం ఉన్నట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. క్రీస్తు శకం 875-893లో అపరాజిత వర్మ అనే రాజు శాసనమందు, క్రీస్తు శకం 907-953లో మొదటి పరాంతక చోళుడి శాసనంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావించబడటం వల్ల శతాబ్దాలకు పూర్వమే పల్లవ చోళరాజుల చేత ఈ క్షేత్రం కీర్తింపబడినట్లు తెలుస్తోంది. 2000 ఏళ్ల క్రితమే ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చారిత్రక ఆధారాల వలన తెలుస్తోంది. తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శిస్తే భక్తుల ఈతి బాధలు తీరడంతో పాటు మానసిక ప్రశాంతత చేకూరుతుందని ప్రతీతి. తిరుత్తణి క్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా శరవణ తీర్థంలో పవిత్ర స్నానాలను ఆచరించి ఆలయానికి బయలుదేరుతారు. కొండపై రాజగోపురం దివ్యంగా నెలకొని ఉంటుంది. రాజగోపురంపై సుబ్రహ్మణ్య స్వామి వారి వేలాయుధం ఆకృతి కానవస్తుంది. ఈ రీతిలో రాజగోపురం మరెక్కడా మనకు కనిపించదు. మహాపరాక్రమ అపర త్రివిక్రమ కుమార తేజం నాగోత్రం, మహాపరాక్రమ అపర త్రివిక్రమ కుమార తేజం నాగోత్రం, ద్వాదశ బాహు వినిర్గత జృంభిత పాశుపతాస్త్రం నాతత్వం, ద్వాదశ బాహు వినిర్గత జృంభిత పాశుపతాస్త్రం నాతత్వం, మయూరవాహన వదన సుధామయ సౌందర్య
సౌందర్యం నా భావం మయూరవాహన వదన సుధామయ సౌందర్యం నా భావం అపార పౌరుష ప్రతాప చిహ్నం కుక్కుటధ్వజం నా నేస్తం హర హర సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం హర హర సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్య మంత్రం నా గీతం సుబ్రహ్మణ్య యంత్రం నా హృదయం. కొండపైకి తిరుత్తణికి చేరుకునే 365 మెట్ల దారి వెంట పూజా ద్రవ్యాలకు చెందిన అనేక దుకాణాలు కనిపిస్తాయి. కొండపైకి చేరుకోవడానికి మెట్ల మార్గంతో పాటు బస్సు మార్గం కూడా ఉంది. ఈ స్వామిని మురుగప్పన్ పెరుమాళ్లుగా ఆరాధిస్తారు. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన భక్తులు ముందు ముడుపుల దీపస్తంభం చుట్టూ చేతిలో ఉప్పు పట్టుకొని ప్రదక్షిణలు చేస్తారు. భక్తుల పాపాలు ఈ ఉప్పు సమర్పణతో తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఆలయ నిర్మాణ శైలి, వైభవ ప్రాభవాలను చూడాలంటే 2 కళ్ళు చాలవు. త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభువు రావణ సంహారం చేసిన తరువాత రామేశ్వరంలో ఈశ్వరుడిని సేవించి అనంతరం రామేశ్వరుని ఆనతి మేరకు ఈ తిరుత్తణి క్షేత్రాన్ని దర్శించాడంట. ఆ తరువాతనే శ్రీరామచంద్రునికి పరిపూర్ణమైన మనశ్శాంతి కలిగిందని శాస్త్రవచనం. ద్వాపర యుగంలో పాండవ మధ్యముడైన అర్జునుడు దక్షిణ దేశ తీర్థయాత్రలు చేస్తూ తిరుత్తణికి వచ్చి ఇక్కడ స్వామివారిని కొలిచాడని ఐహిత్యం. శ్రీ మహావిష్ణువు ఈ క్షేత్రంలోని సుబ్రహ్మణ్యుడి పూజ చేసి ఆయన పోగొట్టుకున్న శంఖు చక్రాలను తిరిగి పొందారని ఐహిత్యం. ఇలాంటి ఎన్నో దివ్య గాథలకు ఆలవాలమైన తిరుత్తణి క్షేత్ర మహిమలను ఇప్పుడు చూద్దాం. తిరుత్తణి క్షేత్రంలో స్వామి ఆలయానికి చేరుకోవడానికి ఏర్పాటైన 365 మెట్లకు పసుపు కుంకుమ రాయడం, కర్పూరం వెలిగించడం చేయటం వల్ల సంవత్సరమంతా ఆ స్వామిని సేవించుకున్న పుణ్యం లభిస్తుందని అంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ తన తండ్రి అయిన పరమేశ్వరుణ్ణి పూజించి తిరుత్తణి కొండపై తన నివాసానికి ఈశాన్య భాగాన శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుణ్ణి సేవించాడట. అప్పుడు కుమారస్వామి పితృభక్తికి మెచ్చిన పరమశివుడు కుమారస్వామికి జ్ఞానశక్తి అనే వేల్ని అనుగ్రహించాడట. అప్పటి నుంచి ఈ స్వామికి జ్ఞానశక్తిధరుడు అనే పేరొచ్చిందని శాస్త్రవచనం. తిరుత్తణిలో కుమారస్వామి స్థాపించిన లింగానికి కుమారేశ్వరుడు అనే పేరొచ్చింది. అంతేకాదు, కుమారస్వామి శివుని అభిషేకం కోసం సృష్టించిన తీర్థమే కుమారతీర్థం. దీనిని శరవణ తీర్థమని కూడా పిలుస్తారు. చతుర్ముఖ బ్రహ్మ ప్రణవార్థాన్ని చెప్పలేకపోవడం వలన సుబ్రహ్మణ్యుడి చేత బంధింపబడి ఆయన సృష్టి చేసే సామర్థ్యాన్ని కోల్పోయాడు. ఇక్కడ తిరుత్తణిలో ఉన్న బ్రహ్మతీర్థంలో కార్తికేయుణ్ణి పూజించి ఆయన తిరిగి శక్తి సామర్థ్యాలను పొందారు. దేవేంద్రుడు ఈ క్షేత్రంలోని ఇంద్రతీర్థంలో కరుణ్ కువలై అనే అరుదైన పూల మొక్కలు నాటి ప్రతిరోజు ఆ మొక్క ఇచ్చే 3 పుష్పాలతో ఇక్కడ షణ్ముఖుణ్ణి పూజించాడని స్థల పురాణం. ఆ తర్వాతనే ఇంద్రుడు తారకాసురాది రాక్షసుల ద్వారా పోగొట్టుకున్న సంఘనీతి, పద్మనీతి, చింతామణి మొదలైన దేవలోక ఐశ్వర్యాలను తిరిగి పొందాడు. అమృతం కోసం దేవతలు, రాక్షసులు క్షీరసాగరాన్ని మథనం చేయడానికి వాసుకుని తాడుగా చేసి మథనం చేశారు. దానివలన అక్కడ వాసుకి శరీరానికి కలిగిన తీవ్రమైన గాయాలు ఈ క్షేత్ర దర్శనం తర్వాతనే పూర్తిగా నయమయ్యాయని ఐతిహ్యం. ఇదే తిరుత్తణిలోని అగస్త్య మహాముని సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించిన తరువాతే తమిళ భాష ఆవిర్భవించిందంటారు. పురాణాల్లోనే కాకుండా సుబ్రహ్మణ్య స్వామి వారి మహాభక్తుడు అరుణగిరినాథర్ ఈ క్షేత్ర మాహాత్మ్యాన్ని ఎంతగానో కీర్తించారు. ఈ కొండ మీదే ఎంతో మంది ఋషులు, దేవతలు తపస్సు చేయడానికి ఇష్టపడతారని, ఇది భూలోకంలోని శివలోకంగా పోల్చారు. ప్రఖ్యాత వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితార్ సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి వారి అవతారంగా కీర్తించబడ్డారు. తిరుత్తణి క్షేత్రంలో ప్రతిరోజు స్వామివారికి వైభవంగా పూజలు జరుగుతాయి.
ఆంధ్ర, తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న ఈ క్షేత్రాన్ని దర్శించి తరించడానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు. స్వామివారు ఒక ఆకుపచ్చని రంగులో ఉండే షట్కోణ పతకం ధరించి మిలమిలా మెరిసిపోతూ ఉంటారు. ఇక్కడ బంగారు బిల్వపత్రాల మాలతో కూడా స్వామివారిని అలంకరిస్తారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి రూప లావణ్యాలను ఎంత చూసినా తనివి తీరదని భక్తులు భావిస్తారు. ఈ మూర్తులను దర్శిస్తే ఈతి బాధలు తీరి మనసుకు శాంతి, ఉపశమనం కలుగుతుందని భక్తుల విశ్వాసం. గర్భాలయానికి ఇరువైపులా నుముగన్, సదైగన్ శిల్పాకృతులు దర్శనమిస్తాయి. గర్భాలయంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకున్న భక్తులకు ఇహంలో ప్రశాంత చిత్తం లభించి ఎనలేని సుఖశాంతులను పొందుతారని ప్రతీతి. ప్రధాన ఆలయ విమాన గోపురం స్వర్ణతాపడంతో గోచరిస్తుంది. రాజగోపురాన్ని, విమాన గోపురాన్ని ఏకకాలంలో దర్శించడం ద్వారా పుణ్యలోకాలను పొందుతారని ఇక్కడి భక్తుల విశ్వాసం. మూలమూర్తులకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఉత్సవమూర్తులకు కూడా ఇక్కడ అంతే ప్రాధాన్యత ఉంటుంది. అందుకే తిరుత్తణి క్షేత్రంలో భక్తులు ఉత్సవమూర్తులను కూడా ప్రత్యేకంగా దర్శించుకునే సంప్రదాయం కనిపిస్తుంది. గర్భాలయంలో మూలస్థానానికి ముందు నెమలికి బదులు ఏనుగు ఉంటుంది. ఐరావతం మురుగన్ వైపు కాకుండా తలుపు వైపు చూడడం కూడా ఇక్కడ ప్రత్యేకత. వివాహం, సంతానం, కుటుంబ ఐశ్వర్యం, ఆయురారోగ్యాలు కలగాలని మురుగన్ని ప్రార్థిస్తారు. మురుగన్ని పూజించడం ద్వారా అన్ని రకాల గందరగోళాలు, కోపతాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. కోరిన కోరికలు తీర్చే భక్తులు నాణేలు తూకం వేయడం, పొంగల్ కట్టడం, స్వామికి చందనం సమర్పించడం, పంచామృతాభిషేకం, క్షీరాభిషేకం, అన్నదానం, నెయ్యి దీపాలు వెలిగించడం, పాల బిందెలు తీసుకోవడం, కావడి ఉత్సవాలు చేస్తారు. వివాహానికి ఆటంకం ఉన్నవారు మురుగనుకు తిరుకల్యాణం చేయిస్తారు. తిరుత్తణి క్షేత్రంలో మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఉత్సవమూర్తులుగా ఉన్న వల్లి దేవసేన సుబ్రహ్మణ్యులకు పైన ఉండే విమాన గోపురం రుద్రాక్షలతో చేసింది. చాలా అందంగా ఉంటుంది. అంతేకాదు స్వామివారు ఒక ఆకుపచ్చని రంగులో ఉండే షట్కోణ పతకం ధరించి మిలమిలా మెరిసిపోతూ ఉంటారు. ఇక్కడ బంగారు బిల్వపత్రాల మాలతో కూడా స్వామివారిని అలంకరిస్తారు. ఈ ఆలయంలో స్వామికి ఉపయోగించే చందనం ఎంతో విశిష్టమైనది. చందనాన్ని దేవేంద్రుడే స్వయంగా కానుకగా ఇచ్చినట్లుగా పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఈ గంధాన్ని నుదుటిపై ధరించకుండా నీటిలో కలిపి సేవిస్తే అన్ని రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. తిరుత్తణిలో స్వామి ప్రసాదంగా ఇచ్చే విభూతి ప్రతిరోజు నుదుటిన ధరిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వల్లి అమ్మవారి కళ్యాణం తరువాత అమ్మవారు స్వామివారిని ఈ తిరుత్తణి క్షేత్ర మాహాత్మ్యం గురించి తెలుపమని కోరగా, ఎవరైతే ఈ తిరుత్తణి క్షేత్రంలో త్రికరణ శుద్ధిగా 5 రోజుల పాటు స్వామివారిని ఆరాధిస్తారో వారికి ఇహలోకంలో కావలసినవన్నీ సమకూర్చి పరలోకంలో మోక్షప్రాప్తి కలుగచేస్తానని సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామివారు వల్లి అమ్మవారితో సెలవిచ్చారని కథనం. తిరుత్తణి దివ్యక్షేత్రం ఇంద్రతీర్థం, శరవణ పోయికై, సరస్వతీ తీర్థం, మాడచెట్టికులం, నల్లకులం వంటి ఎన్నో తీర్థాలతో అలరారుతోంది. తిరుత్తణి క్షేత్రం ఎన్నో ఆధ్యాత్మిక వింతలకు కేంద్రంగా విరాజమానమవుతుంది. ఆలయం చుట్టూ సందర్శించదగిన ఎన్నో దివ్య మందిరాలు నెలకొని ఉన్నాయి. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. మూలస్థానం వెనుక గోడపై ఆది బాలసుబ్రహ్మణ్యుడు బాలరూపంలో దర్శనమిస్తాడు. చేతిలో అక్షరమాల, కమండలం పట్టుకున్న ఈ మురుగన్ వల్లి పెళ్లికి ముందే ఇక్కడే మేల్కొన్నాడని చెబుతారు. మార్గశిర తిరువధిరైలో వేడి నీటితో అభిషేకం చేస్తారు. చలికాలం కాబట్టి మురుగన్ పట్ల ప్రీతితో ఈ అభిషేకం నిర్వహిస్తారు. మురుగన్ని పూజించిన ఇంద్రుడు నిర్మించిన కల్హార తీర్థం కొండపై ఉంది. మూలవర్ గర్భగుడి పైభాగంలో 6 అంతస్తులు ఉన్నాయి. ఈ ప్రాంతానికి కునుందొరటల్ అని కూడా ప్రత్యేక పేరు ఉంది. ఇదే ఆలయ ప్రదేశంలో 4 శునకాలున్న భైరవుణ్ణి దర్శించుకోవచ్చు. భైరవ వెనుక ఒక శునకం ఉంది. మరో 3 శునకాలు పీఠం చుట్టూ ఉంటాయి. వీటిని 4 వేదాలుగా పరిగణిస్తారు. భైరవ స్వామి వారిని పూజిస్తే విద్యలో రాణిస్తారని, జ్ఞానాన్ని పొందుతారని ప్రతీతి. తిరుత్తణి క్షేత్రానికి దగ్గరలోనే వల్లిమలై ఉంది. అక్కడి నుంచే వల్లి అమ్మని తెచ్చి ఈ క్షేత్రంలో వల్లి సుబ్రహ్మణ్య కళ్యాణం జరిపిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి వారిని ఈ క్షేత్రంలో వీరమూర్తి, జ్ఞానమూర్తి, ఆచార్యమూర్తి అనే నామాలతో కొలుస్తారు. వాస్తవానికి మన ఆచార, పూజ, సంప్రదాయ విధి ప్రకారం అన్ని ఆలయాలలో వినాయకుణ్ణి పూజించిన తరువాత మాత్రమే ఇతర దేవతలను పూజించడం ఆనవాయితీ. కానీ ఈ తలత్ ఆపత్సకాయ వినాయకుణ్ణి చివరిగా మాత్రమే పూజించే ఆచారం ఉంది. ఈ క్షేత్రంలో ఉన్న వినాయకుణ్ణి ఆపత్ సహాయ వినాయగర్గా ఆరాధిస్తారు. ఎందుకంటే సుబ్రహ్మణ్యుడి అగ్రజుడు లంబోదరుడు. ఆయన తమ్ముడిని వల్లి అమ్మకిచ్చి వివాహం చేయడంలో కీలక పాత్ర వహించాడు. గణపతి కృష్ణవర్ణ శిల్పాకృతిలో రజత కవచాలంకృతంగా భక్తులకు దర్శనమిస్తారు. మరెక్కడా చూడలేని విష్ణుదుర్గ గుడి కూడా ఈ తిరుత్తణి క్షేత్రంలో నెలకొని ఉంది.
తిరుత్తణి క్షేత్రంలో మురుగన్ విగ్రహానికి ఇతర ఆలయాల్లో లాగా ముసుగుండదు. అలంకార సమయంలో మాత్రమే వేలాయుధాన్ని తీస్తారు. మురుగన్ శక్తిహస్తం అని పిలువబడే వజ్రవేలుతో కనిపిస్తాడు. మురుగన్ అంటే కోపం తగ్గుముఖం పట్టి తనను తాను శాంత రూపంలో వెలిసినటువంటి ప్రదేశం కాబట్టి మురుగన్ చేతిలో వేలాయుధం భక్తులకు దర్శనమివ్వదు. ఇలాంటి ఎన్నో విలక్షణ సంప్రదాయాలకు ఆలవాలమైన దివ్యధామంలో ఏడాది పాటు ఎన్నో ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆ జాతరోత్సవాలను వీక్షించినా చాలు సమస్త పుణ్యగతులు ప్రాప్తిస్తాయంటారు. చిత్రై బ్రహ్మోత్సవంలో దేవయాని కళ్యాణం, మాసిలో వల్లీ కళ్యాణాలను నిర్వహిస్తారు. పల్లియారు పూజ సమయంలో ఒకరోజు దేవయాని, మరో రోజు వల్లీ మురుగన్తో భక్తులకు అనుగ్రహం లభిస్తుంది. ఇరు దేవేరుల కళ్యాణాలు, దేవనై ఉత్సవం, వల్లీ తిరుకల్యాణం పేరిట ఒక్కో కళ్యాణం 10 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ఆడి కృత్తిక రోజున 10 లక్షల కావడులతో భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఈ రోజుల్లో తిరుత్తణి క్షేత్రాన్ని, కుమారస్వామిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ప్రతి ఏడాది సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇక్కడ కావడి ఉత్సవం మహావైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. కావడి ఉత్సవంలో పాల్గొంటే సంతానం లేని వారికి తప్పకుండా సంతానం కలుగుతుందని శాస్త్రవచనం. కృత్తికై, తమిళం, ఆంగ్ల నూతన సంవత్సర పర్వదినాల్లో భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. దీపావళి, పొంగల్, మంగళవారం వంటి ప్రత్యేక రోజుల్లో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటారు. 1008 పాల్గుడ అభిషేకం తమిళ పుఠాన్లో జరుగుతుంది. తిరుత్తణిలో స్వామివారికి పూర్తిగా బంగారు పూత పూసిన 18 అడుగుల ఎత్తు ఉండే రథం ఒకటి ఉంది. స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఈ రథంలో ఉంచి ఆలయ ప్రాకారం చుట్టూ 3 ప్రదక్షిణలు చేయుట ఒక సంప్రదాయ సేవ. కృత్తికా నక్షత్రం రోజు ఈ స్వామికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. మురుగ భగవానుని అనుగ్రహం కోసం గంధషష్ఠి పండుగను అత్యంత వైభవంగా జరుపుతారు. దేవతలకు అంతులేని బాధలు కలుగజేస్తున్న సూర పద్మాసురునితోటి యుద్ధం చేసి దేవతల దుఃఖాన్ని తొలగించి వల్లిని వివాహమాడేందుకు వేదులతో ఆటలాడి పోరాడి కోపాన్ని పోగొట్టుకుని కూర్చున్న ప్రదేశం తిరుత్తణికి. దేవతల భయం పోయిన ప్రదేశం తిరుత్తణి. ఈ దివ్య క్షేత్రానికి భక్తులు ఎలా చేరుకోవాలి, అలాగే క్షేత్ర సందర్శన వేళలకు సంబంధించిన విశేషాలను ఇప్పుడు చూద్దాం. తిరుత్తణి రోడ్డు మార్గంలో చెన్నై నుండి 84 కిలోమీటర్ల దూరంలోను, తిరుపతి నుండి 68 కిలోమీటర్ల దూరంలోను, అరక్కోణం నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఈ ప్రదేశాలన్నింటి నుంచి బస్సు సౌకర్యం లభిస్తుంది. చెన్నై నుండి తిరుత్తణికి పలు లోకల్ రైళ్లు నడుస్తాయి. చెన్నై విమానాశ్రయం నుండి 82 కిలోమీటర్ల దూరంలోను, తిరుపతి విమానాశ్రయం నుండి 60 కిలోమీటర్ల దూరంలో తిరుత్తణి క్షేత్రానికి చేరుకోవచ్చు. క్షేత్ర దర్శన వేళలు ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నిరంతరం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. 6 ముఖాల షణ్ముఖుడిని వేదం కాలస్వరూపంగా వర్ణించింది. కార్తికేయుడు కాలాగ్ని స్వరూపంగా స్కందాది పురాణాలు అభివర్ణించాయి. రుద్రుడైన శివతేజస్సే కాలాగ్నిగా చెప్తారు. కుమారస్వామి గల షణ్ముఖాలను 6 ఋతువులుగా 12 చేతులు 12 మాసాలుగా పండితులు చెబుతున్నారు. ఆ చిత్రాగ్ని స్వరూపం నెమలిని సింహాసనంగా చేసుకుని దానిపై ఆసీనమై ఉంటుందని ప్రతీతి. కాలధర్మ ప్రకారం ప్రకృతిలోని అనేక వర్ణాలను వెదజల్లే కాంతులే నెమలిగా భావిస్తారు. ఇలా ఎన్నో కాల వైశిష్ట్యాలను సుబ్రహ్మణ్య స్వామి రూపంలో ఉన్నాయని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. అంతటి మహిమాన్విత స్వరూపమైన తిరుత్తణి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకున్నాం కదా. ఆ స్వామి దయామృత వర్ష ధారలు మీ అందరిపై వర్షించాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మురుగ 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 శరవణ భవ షణ్ముఖ దేవా మురుగ 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 సుబ్రహ్మణ్య శరవణ భవ షణ్ముఖ దేవా మురుగ 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 సుబ్రహ్మణ్య ఆరుమోముల స్వామి అరుదెంచవా ఆరుమోముల స్వామి అరుదెంచవా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే 6 గుణములను నాలో అణచివేయవా మురుగ శరవణ భవ షణ్ముఖ దేవా మురుగ 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 సుబ్రహ్మణ్య. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.